ఏలూరు జిల్లా నూజివీడులో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆటో డ్రైవర్లతో కలిసి పాలాభిషేకం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. నూజివీడులో జరిగిన ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీలో కాకి చొక్కా వేసుకుని ఆటో నడిపారు మంత్రి పార్థసారథి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు బటన్ నొక్కి 10,000 వేసిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల ఫైన్లతో పాటు డీజిల్ ధరలు పెంచడంతో పాటుగా రోడ్లని పట్టించుకోలేదన్నారు. పరిపాలనా దక్షత లేని జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు మంత్రి పార్థసారథి. ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పథకం ద్వారా 2,90,669 మంది ఆటో డ్రైవర్స్ కి దాదాపు 436 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మరి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఏదైతే స్త్రీ శక్తి ద్వారా వారి వృత్తిని కొంత కోల్పోతాము అని ఏదైతే కలత చెందుతున్నారో ఆటో డ్రైవర్ సోదరులు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండటానికి కొంత ఆర్థిక సహాయం 15,000 రూపాయలు మరి ఈరోజు చేస్తుంది, ప్రభుత్వం ఇస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో పోలీసుల ద్వారా ఇబ్బందులు పడ్డారో, ఫైన్స్ రూపంలో ఆర్థికంగా నష్టపోయారో, అటువంటి వేధింపులు ఉండవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. మరి గతంలో 10,000 రూపాయలు ఇచ్చినా కూడా, అరకొరగా ఇచ్చినా కూడా మరి రోడ్ల పరిస్థితి మూలంగా, పోలీసు వేధింపుల మూలంగా, ఆ రోజు పెట్రోల్ మీద ట్యాక్సులు భారం మూలంగా తీవ్రంగా నష్టపోయారు ఆ రోజు ఆటో డ్రైవర్ సోదరులు అందరూ కూడా. ఈరోజు పోలీసుల నుంచి వేధింపులు ఉండని విధంగా, అదేవిధంగా వారికి వ్యతిరేకంగా ఉండే జీవోలు ఏదైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయాలన్న ఆలోచన కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ ఎత్తేయటం కానివ్వండి, మరి అదేవిధంగా మరి రోడ్లని దాదాపు 3,500 కిలోమీటర్లు రహదారుల్ని గుంటలు పూడ్చడం కానివ్వండి, లేదా కొత్తగా వేయటం కానివ్వండి, మరి ఎన్నిటి మూలంగా మరి ఆటో డ్రైవర్ సోదరులకి, ఆటో డ్రైవర్లందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి, ఈ కార్యక్రమం డ్రైవర్ సేవలు అనే కార్యక్రమం నిర్వహించారు సీఎం సార్. ఈ యొక్క కార్యక్రమం వల్ల మా కుటుంబాల్లో మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సహాయం వల్ల మేము మా కుటుంబాన్ని పోషించుకొని మా యొక్క కుటుంబాలతోటి మేము ఆనందంగా గడపడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మన మంత్రివర్యులు పార్థసారథి గారు, అట్లాగే మన కూటమి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను మాకు అందించాలని, మేము వాటి ద్వారా లబ్ధి పొంది మేము ఆనందంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ సీఎం సార్. థ్యాంక్ యూ సార్.